అందరికీ నా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు గోధుమ పిండితోటి చిప్స్ తయారు చేసుకున్నామండి. అవి బాగా మనం పప్పు డబ్బాలో పెట్టేసుకుంటే వారం రోజుల వరకైనా సరే చక్కగా ఉంటాయండి. కారపు చిప్స్ తయారు చేసుకున్నాం. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. చక్కగా పిల్లలకి సాయంకాలం పూట స్నాక్స్ టైంలో చక్కగా తినేస్తారనమాట. నేను మా పాప వాళ్ళకి అలా తయారు చేసి పెట్టుకునేదానండి. గోధుమ పిండితోటే తయారు చేసుకున్నాం. మనం మైదా పిండి వాడం కదా, అవాయిడ్ చేస్తాం కదా. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి గోధుమ పిండి, కొంచెం జీలకర్ర అండి, కొద్దిగా కారం, ఉప్పు అండి, కొంచెం వెన్నండి, బటరు, కొద్దిగా బటరు, వాటర్ తోటి ముందు చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకుందాము. తర్వాత జీలకర్ర వేసుకుందామండి కొంచెం. తర్వాత కారం వేసుకుందాము. తర్వాత బటర్ వేసుకుందాము కొంచెం. వీటన్నిటిని చక్కగా ఇలా కలిపేసుకుందాము కొద్దిగా. పిల్లలకి స్వీట్ కాకుండా హాట్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకోసమని వెంటనే చక్కగా తయారు చేసుకోవచ్చండి. మనం బటరు వేసే బదులు కొంచెం మామూలుగా మనకి వేరుశనగ నూనె అయినా సరే, మనం వాడే ఏ నూనె అయినా సరే కొంచెం గోరువెచ్చ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీనెస్ కరకరగా చక్కగా బాగుంటుంది. బటర్ లేకపోతే ఇలా కొంచెం కలుపుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్నాము. ఇంకొంచెం గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే మనకి కరకర రావాలి కదా, క్రంచీగా చక్కగా. సరేనా? ఇది చపాతీ ముద్దలాగా కలిపిన తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా? అండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. గట్టిగా కొంచెం మన చపాతీ పిండి కన్నా కూడా ఇంకొంచెం గట్టిగా కలుపుకుంటే క్రిస్పీగా చక్కగా కరకర అంటూ వస్తాయి అన్నమాట చిప్స్ అనేది. ఓకేనా? ఇలా ఉంచేసేసి తడిగుడ్డ క్లాత్ తోటి ఒక 10 మినిట్స్, ఒక 10 నిమిషాల పాటు అలా నానబెట్టేసుకున్నాను. ఓకేనా అండి? చక్కగా పిండి అనేది ఇలా ముద్దలు చేసి పెట్టేసుకున్నాను. చక్కగా మెత్తగా తయారైంది, స్మూత్గా. ఇలా క్లాత్ మళ్ళీ వేసేసుకోండి. కొంచెం పొడి తీసుకొని ఇలా చక్కగా ఇలా చపాతీలాగా ముందు ఇలా చేసేసుకో. మరి అంత పల్సగా చేయకండి, పల్సగా చేయకుండా ఈ మందాన్ని చేసుకోండి. చక్కగా ఈ మందాన్ని చేసుకుంటే మంచిగా మనకి పొంగుతాయి అన్నమాట. మనకి గెంటు ఉంటుంది కదా, గెంటు లేకపోతే నైఫ్ అయినా సరే, మనం చాకుతోటైనా సరే తయారు చేసుకోవచ్చు. 4 పక్కన తీసేసేసుకోండి చక్కగా, ఎందుకంటే అన్నీ సమానంగా ఉంటేనే బాగా చక్కగా పొంగుతాయండి. లేదంటే కరకర దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇలా నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా చక్కగా ఇలా చేసేస్తాను. అన్నీ సమానంగా చక్కగా ఇలా ఉన్నాయి అనుకోండి, కాలటంలో డిఫరెంట్ లేకుండా చక్కగా తేడా లేకుండా కాలుతాయి అన్నమాట. ఓకేనా?
ఈ గెంటుతోటి ఇలా చేసేసుకొని మనకి సిబ్బులు ఉన్నాయి కదా, ఈ సిబ్బుల్లో ఇలా ఒక్కలు. ఓకేనా? తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసేసుకొని అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి పెట్టామనుకోండి, కరకరలాడించుకుంటూ చక్కగా తినేస్తారనమాట. బౌల్కి పెట్టి చేసేస్తే సంతోషంగా. సమానంగా ఉందిగా చక్కగా. అలా వేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఆ విధంగా ఇట్లాగా తయారు చేసిన తర్వాత నేను చూపిస్తాను, సరేనా? అండి, గ్యాస్ దగ్గరికి వచ్చేసాను. బాండిలో నూనె పోసుకున్నాను, గ్యాస్ వెలిగించుకున్నాను. వేడెక్కుతుంది, చిన్నగా వేసేసుకున్నాను. గ్యాస్ ఫుల్ మీదే ఉంచుకోండి చక్కగా. చూసారు, చక్కగా వేసేసుకోండి. అయ్యే విడిపోతాయండి, మనం అలా వేసినా చక్కగా అయ్యే విడిపోతాయి అన్నమాట. పిల్లలకి చిటికలో తయారు చేసేదానండి. రామయ్య తండ్రి గాయత్రి వాళ్ళు చిన్నప్పుడు డబ్బాకి పోసేదాన్ని. చక్కగా పోస్తే స్కూల్ నుంచైనా కాలేజీ నుంచైనా రాగానే చక్కగా తినేవాళ్ళు. ఒక స్వీటు ఒక హాటు తయారు చేసి ఉంచేదానండి. వారం వారం 2 వెరైటీలు, ఒక స్వీటు ఒక హాటు. చూసారా, చక్కగా క్రిస్పీగా గోధుమ పిండితోటి క్రంచీగా కరకరలాడుతూ చక్కగా బౌల్కి పెట్టేసేస్తే, గోధుమ పిండి మంచిది కదా ఆరోగ్యానికి, హెల్తీ ఫుడ్ కదా. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, కొద్దిగా జీలకర్ర వేసుకోండి, బటర్ వేసుకోండి. చక్కగా మంచిగా ఇలా తేలు వస్తాయి డైమండ్స్ ఆకారంలో చిప్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా తీసేసుకున్నాం. అన్నంలో మాకు నంచుడు కావాలండి. నంచుడు లేని మేము తినలేము. అలవాటు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు అన్నమాట. నంచుడు కావాలి అన్నంలోకైనా సరే, చక్కగా నంచుకొని తినొచ్చండి వీటిని. అప్పట్లో గొట్టాలు ఉండేవి, పొడవాటి గొట్టాలు ఉండేవి, మీకు ఇప్పటికీ ఉన్నాయిలేండి. ఆ గొట్టాలు అయినా సరే తెచ్చైనా సరే ప్యాకెట్లు నంచుకొని పిల్లలకి నంచుడు అలవాటు చేసాము. అలా మేమైనా సరే పిల్లలైనా సరే నంచుడు లేనిది తినం అన్నమాట అన్నంలో. అలా నంచుకోవటానికి కూడా బాగుంటాయండి, క్రిస్పీగా కరకలాడుతాయి. అన్నం తింటూ ప్రక్కన బౌల్లో ఉండాల్సిందే కంపల్సరీగా నంచుడు కార్యక్రమం అనేది. అలా అలవాటు అయిపోయాము. నంచుడు ఉంటే ఒక ముద్ద ఎక్కువ పోతుంది, అది సంగతి. అలా అలవాటు అయిపోయాం. మంచి ఫుడ్డే కదండి, ఆరోగ్యకరమైంది కదా ఫుడ్. ఇలా కొంచెంగా అలా వచ్చినా సరే వెంటనే తీసుకోకండి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆని ఉండే మెత్తగా ఉంటాయి. లేదంటే
కొంచెం ఒక్క నిమిషం అలా ఉంచి తీసేసుకుందాం. ఉడికి ఆగిపోతుంది, అప్పుడు తీసేసుకుందాం. ఇంతేనండి, చక్కగా తీసేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. గోధుమ పిండి కదా, పట్టించిన పిండితో తయారు చేస్తా కదా, మంచిగా స్మెల్ వస్తుంది. నూనె ఇట్లా అంటే ఆ బొట్టు ఒకటి అర బొట్లు ఉంటే చక్కగా అలా పోతుందండి. నూనె కూడా అసలు పీలవండి, చక్కగా బాగుంటాయి. తర్వాత వీటిని కూడా అలా ఇలా వేసుకున్నా అవే విచ్చుకుంటాయండి. ఎందుకంటే మనం పొడి వాడాం కదా, అందుకోసమని. ఇంతేనండి, ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకున్నాం. ఓకేనా? క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి. ఓకేనా? అయిన తర్వాత చూపిస్తాం. ఇవ్వండి చిప్స్ వచ్చేసేసి గోధుమ పిండితో చిప్స్ అండి, హాట్ చిప్స్. చూసారా చక్కగా ఎలా ఉన్నాయో? స్నాక్స్ టైంలో తీసుకొని తినొచ్చు. క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయండి, బాగుంటాయి చక్కగా. ఎలా ఉన్నాయో చెప్పండి టేస్ట్ చేసి. గోధుమ పిండితోటి హాట్ చిప్స్. గోధుమ పిండితో హాట్ చిప్స్ అండి. సున్నట్టు పొంగి నీరు రావాలి, బోరిలా పొంగిని. గోధుమ పిండి కదండి, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, జీలకర్ర, చక్రాలు ఆడేనండి. అదేమో చక్రాలు అంటారు, ఇదేమో చిప్స్ అంటారు. హెల్తీ ఫుడ్ అండి. గోధుమ పిండి బ్రహ్మాండం ఉండేయండి. బటర్ కూడా వేసాం కాబట్టి కొద్దిగా బాగా క్రిస్పీనెస్గా చక్కగా బాగున్నాయండి. కరకరలాడుతూ బాగున్నాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బౌల్కి వేసిస్తే చక్కగా కూర్చుంటారండి. మేము చేసే ప్రతి పని కూడా మా పిల్లలు చేసిన పనులేనండి. ఇవన్నీ కూడా మా పిల్లలకి మేము చేసి పెట్టి చక్కగా తినేవాళ్ళండి. వారం వారం ఏదో ఒకటి 2 ఐటమ్స్, ఒక కారం ఒక స్వీటు. బయట ఫుడ్ అంటే వాళ్ళు అడగరు, మేము తీసుకెళ్ళమండి. ఇప్పటికంతే అండి. వాళ్ళ మ్యారేజ్ అయినా కూడా మేము పంపించిన ఇది వంక అని చెప్పరండి మహాతల్లులు మాకు. ఇది ఎక్కువైంది తక్కువని కూడా అంటారండి, బ్రహ్మాండంగా ఉంది అంటారండి. మాకు అది ఒక వరం అండి. 2 బిడ్డల వల్ల మాకు వరం అదే. ఇంకా అదండి అవి కావాలి. చేసే పనులన్నీ కూడా మా పిల్లలు మేము చేసి పెట్టుకుని అండి. ఇవన్నీ కూడా మేము చెబుతుంది. ఇంట్లో చక్కగా చేసుకొని నలుగురు కూర్చొని తినమని మేము చెప్పేదండి. రూపాయి పొదుపు అయింది. హెల్తీ ఫుడ్ బయటికి పోయి 10 రూపాయలు 100 రూపాయలు పెట్టుకునే పని లేకుండా చక్కగా ఇంట్లో తినాలని మేము కోరుకుంటామండి. అందరూ కూడా మా వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా పొదుపు చేసుకోమని చెప్పేదండి. మీరు అనుకోవచ్చు రకరకాల ఎట్లా అనుకున్నా కూడా అండి, మా కాన్సెప్టే అది. ఇంట్లో చేసుకొని చక్కగా తినండి, తక్కువ ఖర్చుతోటి హెల్తీ ఫుడ్ పెడుతున్నాము. హెల్తీ ఫుడ్ మేము చూపించండి, హెల్తీ ఫుడ్ ఏనండి. అదండి చెబుతున్నానండి. మా వరం అండి. మా 2 బిడ్డలు మాకు కన్న తల్లులండి. మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు మేమండి. ఇప్పటికి కూడా అండి బట్టలు తెచ్చినా కూడా ఏం తెచ్చినా కూడా ఇది వంక అని అనరండి. మేము చేసుకున్న పుణ్యం అండి అది. అదే హెల్తీ ఫుడ్ అంటే బాగుందండి. చక్కగా అందరూ చేసుకొని కుటుంబ సమేతంగా తినండి. ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో మనం కూడా తింటున్నాం అనుకోండి,
వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మమ్మీ డాడీ తింటున్నారు మనతో పడితే వాళ్ళు సంతోషపడతారు, మనము సంతోషపడతాం. వాళ్ళు చూసి మా బిడ్డలు తింటున్నారు మనం సంతోషపడతాం. ఇదండి కుటుంబంలో కావాల్సిన సంతోషాలు ఇవేనండి. చక్కగా తినండి, రూపాయి పొదుపు చేసుకోండి, హెల్తీ ఫుడ్ పెట్టుకోండి మీ బిడ్డలకి మీరు. ఓకేనండి, కొంచెం ఎక్కువ మాట్లాడండి, మా బిడ్డ కొంచెం ఎక్కువ మాట్లాడానండి, ఫ్లోలో వచ్చేసినాయండి ఆల్రెడీ. ఓకేనండి, కారం అవి సరిపోయిందా? చక్కగా మౌనంగానే ఉంది. ఇది చిప్స్ క్రంచీగా కరకరలాడుతూ గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కదా, చూసారు ఇలా ఈ విధంగా చక్కగా తయారైనవి. వినిపిస్తుందా? క్రంచీగా కరకరలాడుతూ బాగున్నాయండి. గోధుమ పిండితో తయారు చేసుకున్న చిప్స్ అప్పుడప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. వారం 10 రోజుల వరకైనా చక్కగా మనం పప్పు బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయండి. బాగుందండి. నూనె కూడా ఎక్కువ పీల్చమండి, బాగుంటాయి. వెంటనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు చక్కగా బౌల్ పోసిస్తే వెంటనే తినేస్తారు. బాగుందండి, చూసారుగా పొంగిని కూడా ఈ విధంగా చక్కగా. బాగుంది. అండి ఈరోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.